హలో అందరికీ, దిస్ ఈజ్ ఆదిత్య ఫ్రమ్ సగ్నిటిపల్లి. వెల్కమ్ టు మై ఆదిత్య అబ్జర్వేషన్స్ ఛానల్. అయితే స్నేహితులారా, ఇది మన సగ్నిటిపల్లి ఎంతో అందమైన ప్రాంతమైనప్పటికీ మనం ఇంకో కోణంలో చూస్తే శిథిలావస్థలోకి చేరిన పరిస్థితుల్లోకి వస్తూ ఉన్నది. దానికి కారణం ముఖ్యంగా ఈ ప్లాస్టిక్. చూసారా ఎన్ని వ్యర్థాలు, ఎంత రకమైన ప్లాస్టిక్స్ ఈ ప్రాంతంలో ఉన్నాయో. ఇది పుంత అంటాం ఇక్కడ. అయితే పాలెం అనమాట, సగినేటిపల్లి పాలెంలో వెనకన తోటల మధ్యలో ఉన్న ప్లేస్ ఇది. చూడండి ఇక్కడ ఎంత ప్లాస్టిక్, ఎంత దారుణమైన ప్లాస్టిక్, బీభత్సమైనటువంటి దుర్వాసనలతో కూడి ఉన్నదన్నమాట ఇక్కడ పరిస్థితి. ఇది సాగు భూమి ప్రాంతాల్లోనే ఇవి రోడ్లపైన ఉన్నటువంటి పరిస్థితులు. ఇవి మార్చడానికి కానీ, ఇవి మెరుగుపడడానికి కానీ మనం ప్రయత్నించేదాని కోసమే. అయితే ఇంత అందమైన ప్రాంతానికి ఈ దుస్థితి రావడానికి గల కారణం ముఖ్యంగా మన ప్రజలే, మన సగినేటిపల్లి వాసులే. కాబట్టి ఇది తప్పనిసరి, ఇది మనందరి బాధ్యత. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ కనపడటమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి పురుగులను బట్టి, ఇక్కడ పేరుకుపోయినటువంటి నీటిలో ఏర్పడినటువంటి దోమలు బట్టి అనేక రకమైన రోగాలు రావా అంటే ఎందుకు రావు? ఖచ్చితంగా వస్తాయి. ఇది ముమ్మాటికి మన తప్పిదమే. కాబట్టి మార్చుకోవడానికి మన వంతు ప్రయత్నాలు మనం చేయాలి, ఇలాంటి చోట్ల చెత్తా చెదరలు పడేయకుండా. అయితే దీనికి గవర్నమెంట్ కూడా మేము ఇచ్చే సలహాలు, సూచనలు అన్నీ కూడా ఈ వీడియోస్ ద్వారా ఇకపై మేము ఎప్పటికప్పుడు ప్రతిరోజు ప్రతి ఒక్కొక్క సమస్య మీద మాట్లాడాలని మేము నిర్ణయించుకున్నాం. అయితే ఇది కేవలం మా సగినేటిపల్లి ప్రాంతానికి మాత్రమే చెందింది కాదు, పూర్తి ఆంధ్రప్రదేశ్ మరియు మన అనేక రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, మన ఢిల్లీ దాకా కూడా మన ఇండియా మొత్తానికి పట్టినటువంటి ప్రాబ్లమే. కాబట్టి ఇక్కడ ఈ సమస్యల గురించి మాట్లాడటం వల్ల పైవారు కూడా మీరు అర్థం చేసుకుంటారని, ఇది రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి మన తెలుగువారు ఉన్నా సరే వారందరూ తెలుసుకోవాలని ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నా. ఇది గుడిమోల్ అండి. గుడిమోల్లో ప్రాంతం చూసారా ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉందో. అది పంట కాలువ. ఇది ఈ పక్కనే మురికి కాలువ ఉంటుంది. అయితే ఈ మురికి కాలువ పరిస్థితి చూడండి, దాని నిండా మొక్క పేరుకుపోయి ఎలా ఉన్నదో. వీటి గురించి మాట్లాడే వాళ్ళు లేనందున నాకు నేనుగా నిర్ణయించుకున్నాను, నా ఊరి సమస్యల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని. అయితే మీరందరూ కూడా వీటిని చూడటమే కాదు, మీరు లైక్ చేయకపోయినప్పటికీ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసి కొంతమందికి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం ద్వారా మరి కొంతమందికి తెలిసి వారు కూడా అవేర్నెస్ తెచ్చుకుంటారు. చూడండి, ఆక్వా చెరువుల వల్ల చెట్లు ఏ విధంగా మారిపోయాయో. చెట్లన్నీ కూడా మూడుబారిపోయి ఎక్కడ పంట లేని పరిస్థితి. అవి ఇకపై మొక్క పాతినా కూడా అది ఎదిగి కాయలు కాసి ఫలిస్తుందా అంటే అందరూ కూడా కాదనేలాగానే ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఆక్వా ద్వారా కూడా మన భూములు ఎలా నాశనం అవుతున్నాయి అన్నది కూడా మనం మాట్లాడాలి. చూడండి, బస్ స్టాండ్లు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇది మన గుడిమూల బస్ స్టాండ్. బస్సు వచ్చేదే రోజుకు 1-2 సార్లు. అయితే ఆ బస్ స్టాండ్ చూడండి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో. ఇది కాలువను అనుకున్నది, ఇది కూలిపోయి పడిపోయినా కూడా ఏమి చేయలేం. అది సచివాలయం అయితే ఎదురుకోండగా చూసారా చెత్త ఎంత పేరుకుపోయి ఉన్నదో. దీన్ని అడిగేవారు ఎవరు? మనం ప్రశ్నించకపోతే ఎలా? కాలువను అనుకుని చూడండి ఎంతంత చెత్త పేరుకుపోయిందో కాలువ లోపల కూడా. ఇది రాజుల భూములండి. ఇంతకుముందు ఇదంతా పంట చేయలే. అయితే ఈరోజు పంట తగ్గిపోయినందున వల్ల వీళ్ళు కూడా ఆక్వాలోకి దిగిపోయారు మిగిలిన వారితో కలిసి. ఈ విధంగా మన సగినేటిపల్లి ప్రాంతాన్ని మనం ఏ విధంగా పాడు చేసుకున్నామో చూడండి. కాలువలు తవ్వి పెద్దవి చేసిన తర్వాత పైన రోడ్డు మీద చెత్త చాలా కాలం ఉంచారు. తీసిన తర్వాత కూడా ప్రాపర్గా తీయక, రోడ్లు శుభ్రం చేయక ఉన్నందువలన దుమ్ము లేచి ప్రతి ఒక్కరు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో తెలియాలని దీన్ని కూడా నేను వీడియో తీసి పెడుతున్నానండి. అయితే ఈ సమస్యల గురించి మనం పోరాడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకు నేను మాట్లాడింది సరిగ్గా అనిపిస్తుంది, మాట్లాడటం మంచిదే అనిపిస్తే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే
ఇంతవరకు నా వీడియోని ఓపికగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. జై హింద్.